టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడా? సిడ్నీలో ఆడిన టెస్టే చివరిదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సోషల్ మీడియాలో అతడు పెట్టిన పోస్టే అందుకు కారణం. ఈ మేరకు రవీంద్ర జడేజా సిడ్నీలో చివరిగా ఆడిన టెస్టు మ్యాచ్ లో ధరించిన జెర్సీ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అతడు టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడనే ప్రచారం ఊపందుకుంది. కాగా ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రవీంద్ర జడేజా మోస్తారు ప్రదర్శన చేశాడు. ఒకప్పటితో పోలిస్తే బౌలింగ్ లో వైవిధ్యంగా బంతులు వేయలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో జడేజా 3 మ్యాచ్లు ఆడాడు. అందులో బౌలింగ్ లో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక బ్యాటింగ్ లో 27 సగటుతో 135 పరుగులు చేశాడు. అయితే ఇటీవల టెస్టుల్లో జడేజా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో అతడు విఫలమయ్యాడు. దీంతో జడేజా టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన జట్టులో జడేజా సభ్యుడిగా ఉన్నాడు. ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు జడేజా కూడా టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు. కేవలం వన్డే టెస్టు ఫార్మాట్ మాత్రమే ఆడతానని ప్రకటించాడు. అయితే ఇటీవల టెస్టుల్లో అతడి ప్రదర్శన ఏమాత్రం గొప్పగా లేదు. దానికి తోడు జడేజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తుంది. టెస్టు ఫార్మాట్ కు అతడు వీడ్కోలు పలకడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జడేజాను వన్డే మ్యాచ్ల కోసం బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. త్వరలో ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఆ తర్వాత వన్డే ఫార్మాట్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వీటి కోసం ఎంపిక చేసే భారత జట్టులో జడేజాకు చోటు ఉంటుందా లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.